ఎస్ఆర్హెచ్ ఎందుకు వెనకబడ్డది? పెద్దమ్మ తల్లికి మొక్కిన, పెద్ద పెద్ద స్కోర్లు కొట్టిన ఎస్ఆర్హెచ్ ఎందుకో వెనకబడ్డది? ఆరాధించే ఫ్యాన్స్ అందలం ఎక్కిచ్చిన ఎస్ఆర్హెచ్ ఎందుకో వెనకబడ్డది? ఆశలు ఎన్ని పెంచుకున్నా, టికెట్లు తీసుకున్నా ఎస్ఆర్హెచ్ ఎందుకో వెనకబడ్డది? ఇగో గిట్లనే అనుకుంటారంట ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంత. ఇప్పుడు ఏమిరా బాలరాజు, మీ వల్ల ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఏమిరా ప్రయోజనం అన్నట్టే చేస్తున్నారట ఎస్ఆర్హెచ్ క్రికెటర్లు. వాళ్ళకి ఆట రాక కాదు, ఆడేంత సత్తా లేక కాదు, అందరూ గొప్ప ఆటగాళ్ళు జట్టులున్నా ఫ్యాన్స్ మాత్రం జుట్టు వీక్కునే తట్టు చేస్తున్నారు. ఐపీఎల్ మొదలైనప్పుడు ఒక్క ఆట గెలిచిండ్రు గంతే, తర్వాత గెలుపు అంటే ఎట్లుంటదో కూడా తెలియకుండా చేసిండ్రు. వరుసగా 4 ఆటలలోడి అన్ని జట్టుల కంటే ఆ కన్నా నిలబెట్టిండ్రు. ఇక దీని మీద ఫ్యాన్స్ అనేటోళ్ళు ఆటగాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. శిషి మీరేం ఆటగాళ్ళురా, కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్టు చేస్తున్నారు. ఆటకు మా కడుపు మంటను పెంచుతున్నారు. ఆ మ్యాచ్ ఎట్లాగో ఓడిపోయినరు, కనీసం ఈ మ్యాచ్ అన్న గెలుస్తారని వేలకు వేలు పెట్టి టికెట్లు కొని స్టేడియాలకు వస్తే మీరు చేసింది ఏంటిదిరా? మా గల్లీలాడే పోరగాండ్ల కంటే అధ్వానంగా ఆడుతున్నారు. అభిమానం కొద్దీ ఆరెంజ్ టీ షర్ట్లు, ముఖానికి రంగులు, ఎస్ఆర్హెచ్ జెండాలు పట్టుకొని ఈసారి గెలిస్తే చూడాలని మీ మీద ఆశలు పెట్టుకుంటే మీరు చేస్తున్నదేందిరా? 300 స్కోర్ కొడతారు, పోటీ పడేటోళ్లను ముప్పు తిప్పల పెడతారు అని కథలుగా చెప్పుకున్నాం గాని మీరేం చేశారు? మా ఆశలు అడి ఆశలు చేసిండ్రు అన్నట్టు తిడుతున్నారట. ఇంకా ఒక్క కప్పు కొట్టని జట్లు, అసలు అంచనాలే లేని టీంలు వరుసగా గెలుస్తున్నాయి, మీకేమైంది అని అడుగుతున్నారు. ఒక్కసారి ఎస్ఆర్హెచ్ గెలిస్తే చూడాలని 1000 కళ్ళతో చూస్తున్నాం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇప్పటికైనా తప్పు ఎక్కడ జరుగుతున్నది చూసి సరిదిద్దుకొని గెలువుండ్రి అని ఏడ్చుకుంటా బతిలాడుతున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. మరి చూడాలి ఎట్లుంటదో రాబోయే ఆటలు ఎట్లా ఆడతారు. తెలంగాణ సర్కార్ సన్న బియ్యం ఇస్తున్నది కదా, ఆ బియ్యం బువ్వ ఎట్లున్నది, జనం ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే దానికి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం తీసుకునేటోళ్ళు ఇంటికి పోయిండ్రు. చూడండి. ముందే అనుకున్నారో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి సాబు వస్తున్నాడు ఇంటికి అనగానే ఆర్భాటం ఏమి లేకుండా ఆరతి బట్టి బొట్టు పెట్టి ఇంట్లోకి దొరకపోయినరు. పోదాంపారి ఇంట్లోకి అన్నట్టు పోతుంటే ఇంటిలను ఆపి సీఎం సాబు వాళ్లకు ఎల్లకాలం గుర్తుండేటట్టు ఓ ఫోటో దిగిండు. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి పోయి వాళ్లతో పాటు కిందనే కూర్చున్నాడు. ఇక పళ్ళెం పెట్టి సర్కారిచ్చే సన్న బియ్యంతో చేసిన కొద్దిగా పోపన్నం ఇంకొద్దిగా స్వీటు పెడితే తిన్నాడు. ఇంటిలతోని సన్న బియ్యం ఎట్లున్నాయి, బయట కొనుక్కొచ్చుకొని తినే బియ్యం తీరుగానే ఉన్నాయా, మంచిగా అవుతున్నదా అన్నం అనేది తెలుసుకునే దానికి ముచ్చట పెట్టిండు. అట్లా మాట్లాడుతుంటే సన్న బియ్యం అన్నం తెచ్చి వడ్డిచ్చిర్రు. దాంట్లోకి పప్పు ఇంత చట్నీ కూడా వేసినట్టున్నారు. ఆ అన్నం తినుకుంటేనే ఇంటిలతో మాట్లాడిండు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకో బంతిలో కూర్చోలేదు. అంటే సీఎం సాబుకు కడవ మంత్రులకు అన్ని అరుచుకునే దానికి తినలేదో లేకుంటే తినే కొద్దిసేపు అవుతున్నదో తెలియదు గాని ఉత్తగానే నిలబడి ఉన్నాడు. తర్వాత సన్న బియ్యం అన్నం వల్ల పెరుగేసుకొని కమ్మగా తిన్నాడు సీఎం సాబు. చూడుండ్రి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నట్టు కాదు, మీలో ఒక్కరిని అన్నట్టుగా కలిసిపోయిండు సీఎం సార్ వాళ్ళతోని. తర్వాత చేతులు కడుక్కొని బేవులు తీసిండు. ఇంత మంచి భోజనం పెట్టినందుకు ఆ కుటుంబ పెద్దలకు బట్టలు పెట్టిండు. వాళ్ళతోని కలిసి ఫోటోలు దిగిండు. ఇది చూస్తుంటే సన్న బియ్యం మేము కూడా తీసుకొని తింటున్నాం. సీఎం మా ఇంటికి ఎప్పుడు వస్తాడో అని మీరు కూడా అనుకుంటున్నారు కదా. ఏమో అదృష్టం ఉంటే రావచ్చు కూడా. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుంపాడు మండలం సారపాకల ఓ సామాన్య ఇంటిలా రేవంత్ రెడ్డి భోజనం చేసిన ముచ్చట ఇది.